నెలంతా కష్టపడి లేదంటే వారమంతా కష్టపడి సరదాగా కుటుంబంతో కలిసి ఒక సినిమా చూద్దామంటే ఇష్టారాజ్యంగా పెంచిన టికెట్ల రేట్లతోటి సినిమా చూడలేక ఐబొమ్మ లాంటి వెబ్సైట్లను ఆశ్రయించి సినిమా చూసి సంతృప్తి చెందిన పేద మధ్యతరగతి ప్రజలు. అలాంటి ఐబొమ్మ వెబ్సైట్ క్రియేటర్ ఎమ్మంది రవిని అరెస్టు చేసినట్టుగా సామాజిక మాధ్యమాల్లో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో మనం వార్తలు చూస్తున్నాం. నేషనల్ మీడియా అతను ఒక సైబర్ నేరస్తుడి కింద ప్రమోట్ చేయొచ్చు, సినిమా ఇండస్ట్రీ అతను పైరసీ భూతం కింద చూడొచ్చు, చట్టం అతను నేరస్తుడిగా నిందితుడిగా పరిగణించవచ్చు. కానీ వందలు వేలు ఖర్చు పెట్టి సినిమా చూడాలని పేద మధ్య తరగతి ప్రజలకు మాత్రం అతను ఒక రాబిన్ హుడ్. ఎస్, నిజం, అతను ఒక రాబిన్ హుడ్. ఈ ఐబొమ్మ వెబ్సైట్ ఇమ్మంది రవిని అరెస్ట్ చేసి పోలీసులు ఏదో పెద్ద ఘనకార్యం సాధించినట్టుగా సంబరపడిపోతున్నారు. కానీ వాస్తవానికి సెలబ్రిటీలకు కానీ ధనవంతులకు కానీ చిన్న దెబ్బ తగిలితే వ్యవస్థ ఎంత ఫాస్ట్గా రియాక్ట్ అవుద్ది, త్వరితగతిన న్యాయం జరుగుద్ది అనేది ఈ సంఘటన చూస్తే అర్థమవుతుంది. మన భారతదేశంలో పేద మధ్యతరగతి ప్రజలను దోచుకునే కంటికి కనిపించిన అవినీతి సామ్రాజ్యాల్లో సినిమా ఒకటి. సినిమా అంటే ఇదివరకు కథనం బాగుంటే హిట్ అయ్యేది. అటు నిర్మాతకి నష్టం లేకుండా, ఇటు సామాన్య ప్రజలకి ప్రేక్షకుడికి ఇబ్బంది లేకుండా టికెట్ రేట్లు ఉండేవి. కానీ ఇప్పుడు సినిమా అంటే కథనం బాగున్నా బాగోకపోయినా ₹1 పెట్టి సినిమా తీస్తే 100 కోట్లు బడ్జెట్ చూపించి ఫస్ట్ డే మొదటి రోజే 500 కోట్ల రూపాయల కలెక్షన్ లాగేయాలి. ఇది ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ యొక్క నిజస్వరూపం. దోచేసిన డబ్బుతో మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చి జనం మీదకి ఎక్కేయాల. ఏది ఏమైనా ఐబొమ్మ వెబ్సైట్ ఎమ్మంది రవి సామాన్య పేద మధ్యతరగతి ప్రజలకి ఒక టాలీవుడ్కి సంబంధించిన రాబిన్ హుడ్. రాబిన్ హుడ్ అంటే తెలుసు కదా, ధనవంతులను దోచుకుని పేదలకు పంచిపెట్టేవాడినే రాబిన్ హుడ్ అంటారు. నాకు తెలిసి ఐబొమ్మ వెబ్సైట్ రవి సమాజానికి చట్టం ప్రకారం అతను నేరస్తుడే కావచ్చు, కానీ నాకు తెలుసున్నంత వరకు అతను ఒక రాబిన్ హుడ్.